హాయ్ బ్రో. చూసే వాళ్ళందరూ జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి చూడండి. భయ్యా ఇప్పుడు మన ఎన్టీఆర్ అన్న దేవర ట్రైలర్ ఎలా అనిపించింది? మామూలుగా లేదు బ్రో. ఐస్ ఫీస్ట్ వచ్చినందుకు ఆనంద సంబరాలు. ముందే వినాయక చవితి నిమజ్జనానికి చేస్తాం అనుకున్న సంబరాలు ముందే ఇప్పుడే స్టార్ట్ చేసేసిరా సంబరాలు. మామూలుగా లేదు. ఏంటి బ్రో సముద్రం ఏంటి బ్రో? ఎర్ర సముద్రం అన్న చెప్పినట్టు మొత్తం బ్లడ్ తో రెడ్ కనిపిస్తుంది. వాటర్ కూడా ఎంత రెడ్ గా ఉంటుందో అని అనిపించింది. అన్న లుక్ ఎలా అనిపించింది? మామూలుగా లేదు. అంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. ఏవో దేవుడికి ఇంకో 10 కళ్ళు ఏదైనా కోరుకొని ఏదో ఇంకొక అర్జెంట్ వరం ఏదైనా ఇస్తే ఇంకొక 4, 5, 6 ఐస్ యాడ్ చేయమని కోరుకుంటాము. అంటే దేవర ఎన్టీఆర్ అని చూడ్డానిక అంతే. మామూలుగా లేదు బ్రో. కాకపోతే రచ్చరంబోలే. ఎందుకు బ్రో మరి ఎన్టీఆర్ అన్న అంటే అంత ఇష్టం? అంటే ఇష్టం, ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇవన్నిటికి మించి బ్రో. ఇవన్నిటికి మించి ఆయన మీద ఆ డెడికేషన్, ఒక కమిట్మెంట్. ఆయన స్టార్టింగ్ లో వచ్చేటప్పుడు కూడా ఆయన సింగిల్ గా వచ్చినట్లే. ఆయనకి అంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ గ్రాండ్ ఫాదర్, వాళ్ళ పేరెంట్స్ అందరు ఉన్నప్పుడు కూడా ఆయన సోలోగా ఆయన వచ్చి ఆయన ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఎస్ఎస్ రాజమౌళి గారికి ఇంట్రడ్యూస్ చేసి ఒక హార్డ్ వర్కింగ్ తో, ఒక డెడికేషన్ తో ఆయన ముందుకు వచ్చారు. అందుకే ఆయన్ని ఆ యొక్క విషయంలో మోస్ట్లీ వీఆర్ ఇన్స్పైర్డ్. అంటే ఆయనకి ఎవరో హెల్ప్ చేసి, ఎవరో రెఫరెన్స్ త్రూగా అయితే రాలేదు. ఆయన ఓన్ గా వచ్చారు. అలాగే దూసుకెళ్ళిపోతున్నారు. అంచెలుగా దూసుకెళ్ళి ఒక సునామీని సృష్టిస్తున్నారు. ఇంకా మరి మామూలుగా ట్రైలర్కే అట్లా ఉంది. మామూలుగా అంటే మరి సునామీయే. రిలీజ్ అయితే మూవీ మరి మామూలుగా ఉండదు. రొంబోలా దుమ్ము లేచిపోద్దా? 27th రోజు పండగ ఎలా ఉంటుంది థియేటర్లో? మరి థియేటర్లు మాత్రము దగ్గర గట్రా ఓనర్లు మాత్రం రెడీగా అక్కడ ఉంచేసుకోవాలి. ఎందుకు అని అంటే కష్టమే. ఎందుకంటే లేదు మీ ఫ్యాన్స్ ఇలా చేశారు అని కంప్లైంట్స్ మాత్రం ముందే. అందుకే సేఫ్టీ ప్రికాషన్స్ ముందే చెప్పేస్తున్నారా? అందుకే ముందే దరిదాపుల్లో కూడా. ఎందుకంటే బాంబులు, మందుగుండు సామాన్ ఎంత తెలియదు. హోలీ, దీవాలి, దసరా అన్ని పండుగలు థియేటర్లో మరి మామూలుగా ఉండదు. విపరీతమైన ట్రెమెండస్ ఆఫ్ జాయ్. ఓకే బ్రో, థాంక్స్.